నమస్తే వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. జక్కాపూర్ మద్రా గ్రామమైన శనికకుంట పర్యటించిన యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల రాజవీర్ అలాగే గ్రామ కాంగ్రెస్ కమిటీ నాయకులు అనంతరం రైతులతో మాట్లాడి అక్కడి నీటి సమస్యలు, గ్రామ సమస్యలు అన్ని తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వం అలాగే పాలకులు జక్కాపూర్ మీదుగా శనిగకుంట, గోపులపూర్ పరిసర ప్రాంతాల పొలాలకు అనుసంధానం చేస్తూ LM4, LSM1 కాలువలను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ అనేక కారణాల రీత్యా కాలువ పనులు ఆగిపోయి నేడు అక్కడి రైతులు పంట పొలాలకు నీటికి తీసుకోలేకపోతూ పరిస్థితి. ఆనాడే గనక కాలువలు తీసి ఉంటే ఈ రోజు దాదాపు 100 నుండి 150 ఎకరాల వ్యవసాయ పొలాలకు నీళ్లు అందించే వాళ్ళం. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు కాలువల నిర్మాణం జరగక ఈ రోజు చేతికి వచ్చే పంటను కాపాడలేకపోతున్నాం. కానీ మళ్లీ వేసుకునే పంట సమయానికి ఖచ్చితంగా కాలువల నిర్మాణం జరగాలని, 1 ఎకరం పొలం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎండకూడదని ఇరిగేషన్ అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిని బాలయ్య, ఉపాధ్యక్షుడు మాట్ల రాజు, గౌరవాధ్యక్షుడు నక్క కాంతయ్య, సీనియర్ నాయకుడు నీరుగొండ దేవయ్య, మైనారిటీ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు ఇబ్రహీం, సీనియర్ నాయకులు కోడి రామచంద్రము, రామంచ అజయ్, ప్రధాన కార్యదర్శి మోసర్ల భూపతిరెడ్డి, శనిగకుంట నాయకులు కంకనాల పరశురాములు, రామంచ ప్రతాప్, లింగారెడ్డి అలాగే స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. మదిర శనిగకుంటలో గత ప్రభుత్వాల కొంత నిర్లక్ష్యం వల్ల కావచ్చు, కొన్ని ఇబ్బందుల వల్ల కావచ్చు, ఇక్కడికి సాగునీటి యొక్క కాలువలు వేయలేకపోవడం జరిగింది. అయితే ఈ మధ్య చూస్తూ ఉన్నాం, దాదాపు 100-150 ఎకరాల పొలాలు నీళ్లు లేక ఎండిపోతూ ఉన్నాయి. పుట్టకొచ్చిన పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఈరోజు శనిగకుంట గ్రామానికి వచ్చిన వాళ్ళ యొక్క సమస్యలను, ఒక కాలువనే కాదు, వీళ్ళకి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ యొక్క ప్రతి ఒక్క సమస్యను విన్నాం. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, మంత్రుల దృష్టికి తీసుకుపోతాం. ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యకు సమాధానం తీసుకురావడానికి ఈరోజు వాళ్ళతోటి కలిసి మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ కాలువలకు సంబంధించి చూస్తే గతంలో దీనికి సంబంధించినటువంటి ఆలోచన జరిగింది, కొంత పని కూడా నడిచింది. మరి మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడి నుంచి అక్కడికే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొద్ది రోజులలో మేము అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం, ఇక్కడికి రండి, ఈ యొక్క కాలువలను పరిశీలించండి, తక్షణమే తొందరగా ఈ యొక్క కాలువలు పూర్తి చేసుకొని మనం రైతులందరికీ ఈ పంటకు ఒకవేళ మిస్ అయినా మళ్ళొచ్చే పంటలకైనా ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క గుంటకు, ప్రతి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు అందించేటట్టు మనం ప్రయత్నం చేయాలి. సో వీళ్ళందరూ కూడా మనతోటి నడవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మేము అందరికీ రైతులకు చెప్తా ఉన్నాం, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి ఒక మంచి మార్గంలో, ఒక అభివృద్ధిని కోరుకునేటువంటి మార్గంలో నడుద్దాం. అందరికి కూడా, రైతులందరికీ కూడా ఏ ఒక్క పొలం కూడా ఎండిపోకుండా వచ్చే పంట కాలం నుంచి అయినా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము మంత్రులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాం.